మీరు యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలనుకున్నారు. ఎందుకు? ఆడియన్స్ క్లాప్స్ గురించా? యాక్టర్ నుంచి వచ్చే దేన్ని యాక్టర్ ఆ చూసింగ్ అనేది ఒకటి ఉంటుంది, ఒక మిడ్ పాయింట్ ఉంటుంది, ఆ రీచింగ్ పాయింట్ దేన్ని. ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళని ఎస్టాబ్లిష్ అవడానికో బిజినెస్ అవడానికో మీరు అన్నట్టు కార్ల గురించో దేని గురించి వచ్చారు. మీరు అన్నట్టు ఇందాకలు అన్నట్టు బాలాగారి సినిమా అయితే నేను కింద మీద ఎప్పుడైనా దొరలేనే చేస్తా అన్నారు. యాక్టర్ ప్యాషన్ అన్నప్పుడు అల్టిమేట్ గోల్ ఒకటి ఉంటుంది, అది వస్తేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది మీకేంటి? అదే ఇప్పుడు అదే చేస్తా, నా జర్నీ అదే కదా. ఇప్పుడు నేను పూర్వం తీసినప్పుడు మీ టీవీ వాళ్ళు పిలిచారా? తర్వాత కూడా 2 సినిమాలు చేసా, పిలిచారా? ఎవరో మీకు తెలియదు. గత 3 సినిమాల వల్ల మీకు ఎందుకు తెలుసు? ఎందుకంటే డైరెక్టర్గా ప్రూవ్ అయ్యారు కాబట్టి తెలిసింది నాకు. ఏదంటే యాక్టర్గా అయ్యి ఉంటే ఎవరి దగ్గర యాక్టర్గా చేస్తుంటే మీరు తెలియచ్చు, తెలియకపోవచ్చు. అందులో ఏం అసలు నేను లాస్ట్ 3 సినిమాలు మీకు కథ ఏంటి చెప్పండి. నాకు కథ ఉందా? నేను అంటున్నదే, కథ లేకపోతే తీసింది మీరే కదా. తీసింది నేనే, మరి అవి కూడా ముందు కూడా నేనే తీసా. అందులో యాక్టర్ నేను కాదు, అవి నేనే తీసా. చూసారా మీరు? ఎవరికి తెలియదు కదా. ఎందుకు తెలియదు అంటున్నా, దాని రీజన్ ఏంటి అది మీరు అర్థం చేసుకోవాలి. దాని రీజన్ ఏంటి? అందులో హీరో నేను కాదు, అర్థమైందా? యాక్టర్ అనేవాడు ఫేస్ ఆఫ్ ది ఫిల్మ్. యాక్టర్ని బట్టే సినిమా ఉంటుంది. ఒక అద్భుతమైన డైరెక్టర్ మణిరత్నం గొప్ప గొప్ప దర్శకులు ఉన్నారు. యాక్టింగ్ రానంతా చేయలేరు వాళ్ళకి కూడా దే నీడ్ యాక్టర్స్. యాక్టర్ అనేవాడు వాడే ఇంపార్టెంట్, వాడే మెయిన్. ఒక సినిమాకి జ్యువెల్ లాగా వాడు, నాట్ జస్ట్ ఫర్ బిజినెస్. ఈవెన్ ఒక జనాల్లోకి తీసుకెళ్ళాలంటే వాడు పర్ఫార్మెన్స్ తీసుకెళ్తాడు. డైరెక్టర్ ఎంత గొప్ప దర్శకుడు అనేది చేపిలేడు నటన రాని వాళ్ళతో. అంటే ఇప్పుడు మీరు ఎక్కడ కోర్సెస్ కూడా యాక్టింగ్ కోర్సెస్ ఇలాంటివి ఏం చేయలేదు, జస్ట్ అంటే మీ వరకు అంటే యాక్టింగ్ అంటే ఏంటి, ఏమేమి చెప్తారు? యాక్టింగ్ కానీ, రైటింగ్ కానీ, మ్యూజిక్ కానీ, సైకలాజికల్ వీటిలో కోర్స్ ఇవన్నీ ఉండవు. అది ఫేక్. ఎవరైనా చాలా హీరోలు కొంతమంది వాళ్ళ కొడుకుల్ని వాళ్ళని తీసుకొని వెళ్ళి కోర్సెస్ ఇప్పించి ఇట్లా యాక్టింగ్ కోర్సెస్ ఇప్పించి కొంతమంది డైరెక్టర్లతో మలిచి వాళ్ళు ఒక స్టార్లు చేస్తారు కదా. చేస్తే అలా యాక్టింగ్ కూడా అలాగే ఉంటాయి. అలా మలచడం అయింది. అంతమంది మరి ఫ్యాన్స్ వాళ్ళ యాక్టర్స్గా గుర్తించి ఎవరిని సో కాల్డ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, మీరు ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు, ఆయన ఇంట్రోవర్ట్. ఆయన వెళ్ళాడంటే నలుగురు ముందు ఆ భయం పోవడానికి వెళ్ళి ఉంటాడు. అలాంటి అతను గ్రేట్ యాక్టర్, నోడాడు ఒకటి, దాని గురించి ఎవరు మాట్లాడు కూడా. అలా సక్సెస్ఫుల్ యాక్టర్స్ గురించి అనట్లేదు. వీళ్ళు ఎందుకు వెళ్తారంటే ఒక సిగ్గు బిడియం పోగొట్టుకోవడానికి పోయి ఉంటారు. యాక్టింగ్ నేర్చుకునేదే ఉండదు వీళ్ళు కోర్సు చేసి. అది నేను చెప్పేది. యాక్టింగ్ రానోడికి యాక్టింగ్ రాదు కోర్స్ చేయడం వల్ల, యాక్టింగ్ వచ్చినోడికి యాక్టింగ్ కోర్స్ అవసరం లేదు. అదే నేను చెప్పాను. అంటే ఇప్పుడు మీరు అన్న పాయింట్ తీసుకుంటే కాదు, రాని పర్సన్ యాక్టర్ అయిన వాళ్ళు మీరు ఇప్పుడు లేరంటారా? ఎవరు లేరు, చాలా లేరు. మరి ఫస్ట్ సినిమాకి ఇప్పుడు 10th సినిమాకి ఒక 10 సినిమాలు తీసిన తర్వాత వాళ్ళ యాక్టింగ్ మెచ్యూరిటీ చాలా వస్తుంది కదా. అప్పుడు ఎక్స్ప్రెషన్స్ వేరే ఉంటే 10th సినిమాకి ఎక్స్ప్రెషన్స్ చాలా వేరియేషన్ వస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రభాస్ గారిది ఈశ్వర్ సినిమాకి అసలు ఇప్పుడు కల్కి సినిమాకి చూసుకుంటే, పోనీ కల్కి కాకపోయినా అల్టిమేట్ సినిమా బాహుబలి చూసుకుంటే ఆయన ఎమోషనల్గా ఎక్స్ప్రెస్ చేసే విధానం కానివ్వండి, చాలా యాక్టింగ్లో వేరియేషన్ వస్తుంది కదా. ఈశ్వర్లో ఎంత బాగా చేశాడు చూడలేదు ఆ సినిమా నువ్వు? ఈశ్వర్లో చాలా బాగుంటుంది. వాళ్ళిద్దరు మదర్ సన్ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. మీరు అదే ఛత్రపతిలో ఉంటుంది మదర్ సన్ రిలేషన్షిప్, మళ్ళీ బాహుబలిలో అదే ఉంటుంది. ఆ 3 చోట్ల సేమ్ పొటెన్షియల్ ఉంటుంది. చూసే విధానం నా తప్పే ఉండొచ్చు, నేను కాదని తెలుసుకోవడానికి అడుగుతున్నా. అలా ఉండదు ఆడియన్ గా నేను అడుగుతున్నా. బేసిక్ గా నీ దగ్గర ఫౌండేషన్ లేకుండా నువ్వు బిల్డింగ్ అట్లా ఫౌండేషన్ కూడా క్రియేట్ చేసేసాను కూడా రాంగ్. స్ట్రాంగ్ బేస్ ఉండాలి. ఒక యాక్టర్ గా నీలో ఇన్స్టింక్ట్స్ ఉండాలి. ఉన్నదాన్ని మనం పెంచగలుగుతాం. స్పోర్ట్స్ కూడా అంతే, నీకు ఇన్స్టింక్ట్స్ ఉండాలి. అందరు క్రికెటర్లు ఎందుకు ఒకళ్ళు అది ఆడతారు, వాలీబాల్ ఆడతారు, ఒకళ్ళు దీంట్లో ఇది ఆడగలిగే వాళ్ళు అది ఆడలేరు. అవి ఇన్స్టింక్ట్స్ అవి బై బర్త్ వస్తాయి, కొన్ని జెనెటిక్గా వస్తాయి, కొన్ని ప్రభావాల పరిస్థితుల ప్రభావాలు వస్తాయి, కొన్ని మైండ్ సెట్ వాళ్ళు వస్తాయి. సరే మీ సినిమాలు చూసుకుంటారు మరి? చూస్తుంటారు కదా. అంటే చూసామండి, ఇప్పుడు బిజీ అయిపోయింది కదా. మీ సినిమాతో బిజీ అయిపోయారా? మిగతా సినిమాలు చూడడం మానేసారు? అంటే టైం లేదు చూడడం. ఓకే. సో మిగతా సినిమా హీరోలు రన్ అవుతున్నప్పుడు